ఓకే. హలో, హాయ్ అండి. టుడే మన ఛానల్ అనితాస్ బ్యూటీ పార్లర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ హాయ్ అండి. టుడే ఏంటంటే చాలామంది కూడా అక్క పార్లర్ టిప్స్ చెప్పండి, పార్లర్ వీడియోస్ అప్లోడ్ చేయండి, పార్లర్ గురించి మాకు తెలియని విషయాలు చెప్పండి, కోర్సెస్ గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. సరే, కొన్ని సర్వీసెస్ మనం చూపించలేము, ఎందుకంటే అవి మనం రివీల్ చేయలేము వాళ్ళ పర్మిషన్స్ లేకుండా. కాబట్టి ఎంతవరకు అయితే నేను చెప్పగలను అవి చెప్తాను. టుడే ఏంటంటే సెల్ఫ్ థ్రెడింగ్. ఈరోజు నా మీద నాకు సెల్ఫ్ థ్రెడింగ్ ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు చూపిస్తానండి. క్లియర్ కట్గా చూడండి ఎలా ఉన్నాయి నాకు అనేది. చూడండి, బాగా చూస్తున్నారా? లైట్ వేస్తాను. ఇవి ఎవ్రీ మంత్ నేనే తీసుకుంటానండి. నాకు ఏ సలూన్స్కి నేను వెళ్ళను, బయట వాళ్ళని ఎవ్వరికి ఇవ్వను, నా స్టూడెంట్స్ కూడా ఇవ్వను. ఎందుకంటే హైబ్రో అనేది చాలా సెన్సిటివ్ పార్ట్, బాగా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. సో నా హైబ్రోనే బాగలేనప్పుడు నేను నా క్లయింట్స్కి సజెస్ట్ చేయలేను కదా. సో అందుకని నా హైబ్రో అయితే నేను ఎవరికి ఇవ్వను, సెల్ఫ్ థ్రెడింగ్ చేసుకుంటాను. టుడే సెల్ఫ్ థ్రెడింగ్ ఎలా చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తాను. అసలు నేను ఎలా చేసుకుంటాను అది నేను మీకు ఈరోజు చూపిస్తాను. దీనికి ఫస్ట్ ఏమేమి కావాలి, లోకల్గా ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, లాంగ్ ఉన్న వాళ్ళు రాలేక వేరే దగ్గరలోకి వెళ్తే షేప్ అవుట్ అయిపోయి తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలి, లాంగ్ ఉన్న వాళ్ళు, మీరు నా దగ్గరికి రాలేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అన్నది నేను ఈజీగా ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, దీనికి ముందు మనం హైబ్రో థ్రెడ్ తీసుకోవాలండి. హైబ్రో థ్రెడ్ ఇది ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది. ఈ థ్రెడ్ తీసుకొని మనం కరెక్ట్గా మనకి ఇలా ఇంత కొలత, కరెక్ట్గా ఈ స్కేల్ కొలత ఇక్కడికి సిజర్తో కట్ చేయాలి, చేతితో కట్ చేయకూడదు. సిజర్తో ఈ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి, చేతితో కట్ చేసి థ్రెడ్ లూజ్ అవుతుంది. ఇప్పుడు ఇదేదైతే ఉందో ఈ ఎడ్జెస్ రెండు ముడివేయాలి. ఊడిపోకుండా ఈ ఎడ్జెస్ రెండు ముడివేయాలి. ఇప్పుడు మనకిది హైబ్రో తీసుకోవడానికి ఇలా రెడీ అవుతుంది, ఇలా రెడీ అవుతుంది. సో దీనికన్నా ముందు ఇది రెడీ అయింది కదా, ఇప్పుడు పౌడర్ అప్లికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనకు చెమట ఉంటే హెయిర్ అనేది ఊడి రాదు. ఇప్పుడు బ్రష్ సహాయంతో పౌడర్ అప్లికేషన్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా చేస్తాను అనేది మిర్రర్లో చూసి నేను చేసుకోవాలి. సో మీరు మిర్రర్లో చూడండి నేను ఎలా చేస్తాను అనేది. ఈ థ్రెడ్ని 1 2 3 4 5 వేసుకోవాలి. కరెక్ట్గా 5 వేయాలి, 6 వేయకూడదు, 4 వేయకూడదు. 5 కరెక్ట్గా 5 నట్స్ అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత హెయిర్ ఎలా తీయాలనేది మిర్రర్లో చూడండి. ఓకే అండి, చూడండి ఎలా తీస్తానని. హెయిర్ చూడండి ఎంత ఉన్నాయో. ఈ హెయిర్ని ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా తీస్తాను. ఇలా మనం 5 వేసుకున్నాం కదా, ఫస్ట్ పైన పార్ట్ అనేది ఫస్ట్ ఇలా ఒక స్కేల్ లాగా లైన్గా తీసుకుంటూ రావాలి. మనకి ఆ తీసేటప్పుడే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తుంది అంటే హెయిర్ పోయినట్టే. ఇప్పుడు కింద థ్రెడ్ కింద కూడా సేమ్ వే, మనకి ఎంత కావాలో అంత లైన్గా తీసుకుంటూ రావాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒకసారి చూపిస్తాను మీకు. అయిపోయిన తర్వాత మీకే తేడా వస్తుంది. ఈ హెయిర్ పడిన తర్వాత ఈ బ్యాక్ ఉన్న ఫింగర్స్ సహాయంతో వీటిని ఇలా అనాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా నాన్ లోకల్స్ మన దగ్గరికి రాలేని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి.
ఇలా ఇప్పుడు కిందున్న ఎక్స్ట్రాస్ కూడా తీసేస్తాను. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు చూడండి, ఇది తీయలేదు, ఇది తీసాను. తేడా తెలుస్తుందా మీకు? ఇది తీయలేదండి, ఇది తీసా. ఎంత బాగా తేడా తెలుస్తుందో చూడండి. సో ఇటు సైడ్ కూడా సేమ్ ఇప్పుడు మనం ఇలాగే తీసుకోవాలి. చూడండి, సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ మనం ఇటు సైడ్ ఎలా తీసాము అలాగే తీస్తాం. హెయిర్ నాకు తీసి చాలా రోజులైంది, అందుకే బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇలా తీస్తున్నాను మొత్తము ఐబ్రో అంతాను. ఈ వైపు తీసేసాను, ఈ వైపు తీసేసాను. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా హెయిర్ ఉందో అది నేను కట్ చేయాలి. సో ఆల్మోస్ట్ మన ఐబ్రో అయితే డన్ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా హెయిర్ ఒక్క నిమిషం అండి. ఓకే, సారీ, చిన్న బ్రేక్, మనకి వేరే క్లయింట్ వచ్చారనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే ఉందో ఇది కట్ చేస్తా. ఎక్స్ట్రా హెయిర్ కట్ చేసిన తర్వాత ఒక్కసారి ఏమైనా పైన ఉన్నాయేమో పైన కూడా ఒక్కసారి ట్రిమ్ చేస్తాం థ్రెడ్తోనే. ఓకే అండి, డన్ అయిపోయింది. అందుకే అక్కడక్కడ ఒకటి అర ఎక్స్ట్రాస్ ఉంటాయి, అవి చూసుకొని కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే నా ఐబ్రో డన్ అయిపోయింది. ఇప్పుడు జెల్లింగ్ అప్లై చేయాలన్నమాట. ఖచ్చితంగా జెల్ అప్లై చేయాలండి, ఎందుకంటే మనకి జెల్ అప్లై చేయకపోతే పెయిన్ వస్తుంది, మంటగా ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు ఐబ్రో చేసినా జెల్తో మర్దన చేయడం మస్ట్ అండ్ షుడ్. ఓకే, చూసారుగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా ఐబ్రో అయితే ఎవ్వరు చేయరండి. నా ఐబ్రో నేనే చేసుకుంటాను, ఎవ్వరికి ఇవ్వను. మీరు చూసారుగా, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.